ఎంఆర్పీ నెంబర్ 1 ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన జరిగే లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి దండోర రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ ఆదేశాల మేరకు 33 జిల్లాల మాదిగల ఆకాంక్ష వర్గీకరణ అని ఏబిసిడీలుగా అమలు పరచాలని దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతబాబు మాదిగ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి ఉద్యమంలో తిండి తిప్పలు లేక ఎన్నో బాధలు పడుకుంటూ ఉద్యమాలతోటి కొంతమంది మాదిగలు కుటుంబాలను కోల్పోయి బాధపడుతూ ఏబిసిడి వర్గీకరణ కోసం ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి వారి ఆత్మశాంతి కోసం ఉద్యమాలకు సిద్ధమైనటువంటి ఉద్యమకారులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కోదాడ నియోజకవర్గం ఇన్ఛార్జి బాణాల అబ్రహాం మాదిగ, కోదాడ పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు పిడమర్తి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిగ గారు సారథ్యంలోని రేపు 7వ తారీఖున జరగబోయే లక్షల డప్పుల వేల గొంతుల మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి కోదాడ పట్టణంలోని ఎంఆర్పీఎస్ కరపత్రం ఈరోజు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా కోదాడ పట్టణంలో ఉన్న మాదిగలందరూ ఏకమయ్యి గత 30 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ కోసం అహర్నిశలా కృషి చేస్తున్న మందకృష్ణ మాదిగ గారు, మేడిపాపన్న మాదిగ గారి నాయకత్వంలోని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గత ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏదైతే 6 రాష్ట్రాలుగా ఏబిసిడి వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంలో మరి గత ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా ఆగస్టు 1వ తారీఖున నిండు అసెంబ్లీ సమావేశంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినందుకు వెంటనే మాకు ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ గారు తలపెట్టిన చలో హైదరాబాదు వేల గొంతుల లక్ష డబ్బుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంలో పిలుపునిస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ. కొట్టిన సందర్భంలో అని చెప్పేసి ఈ సందర్భంలో పిలుపునిస్తున్నాం.